అందరూ నమస్కారం. నా చిన్నప్పుడు పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని ఒక యాడ్ చూసి ఇదేంటి అనుకున్నాను. సరదాగా ఫ్రెండ్స్ పులిరాజాని పిలిచేవాళ్ళం, వాడు తోపుతురు అన్నట్టు. కానీ ఎప్పుడైతే ఆ యాడ్ కాన్సెప్ట్ తెలిసింది, అమ్మ బాబోయ్ ఇదా అనిపించింది. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా, నిరోధ వాడండి. ఎందుకు? ఎయిడ్స్ రాకుండా ఉండటానికి. నిరోధ అంటే కండోమ్. మా తెలియదు మేము చిన్నప్పుడు ఆ కండోమ్ లోపల జెల్ ఉండేది, దాన్ని శుభ్రంగా నిలబెట్టి కడిగేసేసి సబ్బు నీళ్ళతో పెద్ద పెద్ద బోర్రలు ఉదుకునేవాళ్ళు. అవే నా దృష్టిలో బెలూన్లు, రంగురంగు బెలూన్లు అనేవి. బెలూన్స్ కాదు నా దృష్టిలో చిన్నప్పుడు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు ఆ పులిరాజాకి ఎయిడ్స్ వస్తుంది అనేది మరలా అందరి నోట్లో నానుతుంది, బయట కనిపిస్తుంది. అంటే ఇంకా కనిపించలేదు, త్వరగా కనిపించింది. కారణం, మన దగ్గర నెమ్మదిగా ఇండియాలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. కారణం అసురక్షిత లైంగిక సంపర్కం, శృంగారం అది. అండ్ బ్లడ్కి సంబంధించి చాలా జాగ్రత్తగా వాడతారు, బట్ మ్యాక్సిమం అది కాదు. ఎక్కువగా అన్నప్పుడు మన రాజు వెడ్స్ రాంబాయ, అందులో కలుషిత బ్లడ్ ఎయిడ్స్ది మొన్న ఏపీ లెవెల్లో ఎయిడ్స్ బ్లడ్ ఎక్కించి అలా వాంటెడ్గా చేస్తే తప్ప మ్యాక్సిమం ఎవరికైనా ఎక్కించేటప్పుడు చెక్ చేసి ఎక్కిస్తారు. సో అది ఇబ్బంది లేదు. ఇంకోటి డ్రగ్స్. వాడికి ఆల్రెడీ రోగాలన్నీ వాడిన నీడిలు మళ్ళీ వీడికి వాడాడు డ్రగ్స్, ఇమీడియట్గా ఎయిడ్స్ వచ్చేస్తుంది. సో అలా రకరకాలుగా ఎయిడ్స్ వస్తుంది. ఇప్పుడు మరలా ఎయిడ్స్ సంబంధించి ఆ మాట ఎందుకు వినిపిస్తుంది అంటే, ఈ కండోమ్కి సంబంధించి పైన వాడేది రబ్బర్. ఓకే, సో రబ్బర్ పాలని ఉంటాయి. అది చెడిపోకుండా ఎక్కువగా అందులో కలిపేది మెటీరియల్ అమ్మోనియా. అది రేట్లు డబుల్ అయినాయి. అండ్ డబుల్ అయినా వస్తుందంటే రావట్లా. మనకు రావాల్సింది సౌదీ అరేబియా, ఖతార్, కువైట్ నుంచి. రావట్లా, ఆగిపోయినాయి. దాని లోపల వాడే జెల్ ఉంటుంది, లూబ్రికెంట్ అంటారు కండోమ్ లోపల. ఐ థింక్ సిలికాన్ జెల్లో సమేదా అంటారు. అది రావాల్సింది అక్కడి నుంచి అంటే గల్ఫ్ కంట్రీస్. అది రావట్లా. పైన రేపర్ ఉండేది కదా, మిగతా వాడికి దీని డిఫరెన్స్ ఉంటుంది. రేపర్ అది ఉండి కాగితం, అది కూడా అక్కడి నుంచి రావాలంట. అది రావట్లా. సో ఇప్పుడున్న వాటితో కండోమ్స్ చేశారని అనుకుందాం. ఖచ్చితంగా పైనుంచి ఏంటి, ముడి మెటీరియల్ అన్నట్టు, ముడి పదార్థం, అది రావట్లా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా తయారు చేయాలన్నప్పుడు ఆబ్వియస్లీ ఏంటి, రేట్ పెంచాలి. కండోము నిరోధని ఉచితంగా ఇస్తేనే వాడని జనాలు మనోళ్ళు. కండోమ్ 5 రూపాయలు అని చెప్పేసి బయట బాక్సులు పెడితే వాడని వాళ్ళు మనోళ్ళు. అట్లాంటిది ఇప్పుడు ఏకంగా 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు రాని అంటే కండోము, ఆ కండోమ్ ఫ్లేవర్స్ ఇష్టపడే వాళ్ళు, డబ్బు ఉందని ఏం కాదు అనుకునే వాళ్ళు కొంటారు. ఇక నార్మల్ వాళ్ళు ఏంటి, కొనరు. దానివల్ల ఏమైంది, ప్రెగ్నెన్సీ వచ్చింది, సుఖరోగాలు వస్తాయి, ఎయిడ్స్ వచ్చింది. సో కండోమ్ ఇప్పుడు కొరత అనేది ఉంది. దాంతో రేటు పెంచారు. కొరత ఉంది కాబట్టి కొనట్లేదు, రేటు పెంచారు కాబట్టి కొనట్లేదు. బట్ అవతల కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి. సో అక్కడ ఏమవుతుంది, ప్రెగ్నెన్సీ వచ్చేది కొంతమందికి, ఎయిడ్స్ వచ్చేది కొంతమందికి, సుఖ వ్యాధులు వచ్చేది కొంతమందికి. అన్ని కలగలిపి ఆ యుద్ధం ఎఫెక్ట్ ఏమో కానీ అత్యధికంగా జనాభా ఉన్నటువంటి మన దేశంలో, ఆల్రెడీ అసురక్షిత లైంగిక సంబంధాలు ఎక్కువ ఉన్నటువంటి మన దేశంలో సరికొత్త సమస్యలు రాబోతున్నాయి. మరలా పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందని చెప్పేసి అంతా మాట్లాడుకోక తప్పదు. మీరైతే మాత్రం ఫస్ట్ థింగ్, అసురక్షిత లైంగిక సంబంధాలకు దూరంగా ఉండండి. ఒకవేళ తప్పదరా బాబు ఉంటే ప్రికాషన్స్ తీసుకోండి. అందులో మెయిన్ది కండోమ్. త్వరలో ఒకవేళ చైనా కండోమ్ కనుక వస్తే మాత్రం వాటి జోలికి మాత్రం పోకండి రా బాబు. ఎటకారం ఉన్నా, కామెడీ ఉన్నా వాడక తప్పదు అనుకున్నప్పుడు ఒక 4-5 వాడండి ఒకేసారి. సారీ, ఈరోజు నా సబ్జెక్ట్ కాదు ఇది, బట్ చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే చాలా చోట్ల కండోమ్లో కొరత ఏర్పడింది. దాంతో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. దానివల్ల లేనిపోయిన రోగాలు వస్తాయి. దయచేసి ఇప్పుడు నెమ్మదిగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న ఈ సమయంలో దాన్ని ఇంకా పెంచకండి. లేనిపోయిన కొత్త సమస్యలు వద్దు. ఎయిడ్స్ ఇంకా మందు రాలేదు, ఇక్కడ మందు కనిపెట్టారు అన్నారు తప్ప సక్సెస్ అయ్యి అందరికి అందుబాటులో అయితే ఇంకా అయితే రాలేదు. దయచేసి జాగ్రత్త.